మనం చూసినట్టయితే మనకి మేడి చెట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఇండియన్ అంజూరా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అక్కడ సన్నటి ఈగ కనిపిస్తుంది. వాటి పండ్ల కాయల మీద సన్నటి ఈగ. ఇదే ఈగ ఆ పండ్లలో కూడా ఉండి గుడ్లు పెడుతూ ఉంటాయి, అందులో నుంచి ఎగురుతూ ఉంటాయి. ఒక్క నిమిషం మనం కాయ చూసి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే చూడండి కాయ ఓపెన్ చేసి చిన్న చిన్న పెరుగుతున్నాయి. అందులో చిన్న చిన్న పురుగులు, కాకపోతే మనకు జూమ్ చేస్తే చీమల్లాగా ఉన్నాయి కదా. అవునవును, చీమల్లాగా చిన్న పురుగులు ఉన్నాయి కదా. ఇవి పైన చూస్తే ఏమీ లేనట్టు లోన మొత్తం పురుగులు ఉన్నాయి. ఈ కాయను బట్టే మేడి చెట్టు చూడు మేలుమై ఉండును, మేడి పండు చూడు మేలుమై ఉండును, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు, తిరిగి వాణి మదింది వింక మీలాగునోరా విశ్వదాభిరామ వినరవేమ అని పద్యం కట్టడం జరిగింది. నిజమే, దీని ఉద్దేశించే పద్యాన్ని రాయడం జరిగింది. పిరికివాడట పైకి గంభీర్యంగా ఉన్న లోన భయపడుతూ ఉంటాడనే అర్థం వచ్చేటట్టు. అలా అయితే ఇది మేడి చెట్టు. మేడి చెట్టు అంటే ఆ లోన అవన్నీ తీసి తింటారు చాలామంది, ఆ పురుగులు అవన్నీ బయట తినేవాళ్ళం మేము కూడా. బాగుంటుందా సార్ టేస్ట్? బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది ఊర్లో ఉన్నది యాక్చువల్గా. అయితే ఇది వాటర్ ఉన్న ఏరియా వాగులలో చిన్నప్పుడు మేము ఎక్కువగా అక్కడే చూసేవాళ్ళం. ఎక్కి కూడా మరి కోసుకొని తిన్నాము. కాకపోతే చిన్నప్పుడు మేమంతా అబ్జర్వ్ చేసేవాళ్ళం కాదు. పురుగుని కానీ ఇప్పుడు పురుగులు ఉండగా తినలేకపోతున్నాం. ఏంటంటే ఇప్పుడు అంతా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఏది ఇట్లా కొద్దిగా రంధ్రాలు పడి ఉండడం వల్ల ఇప్పుడు ఆ రంధ్రాల నుంచే పురుగులు లోపలికి వెళ్తున్నాయి అనేది ఇప్పుడు గమనించాం. కానీ చిన్నప్పుడు అయితే మేమేం గమనించలేదు. తిన్నాం, మేము తిన్నాము. ఊర్లో అయితే ఉండలేదు. ఈ మొత్తం ఇక వాగులో వాగు ఉంటుంది. వాగు ఒడ్డున ఎక్కువగా మేడి చెట్లు ఉండేవి, అలా తినేవాళ్ళం. ఇప్పుడైతే ఈ 30-40 ఇయర్స్ నుంచి ఇక మాకు సరిగ్గా తెలియదు. ఈరోజు మేము ఇటు గొత్తికాయ విలేజ్కి వచ్చాం కాబట్టి ఇక చూసాం, ఒక మంచి మేడి చెట్టు ఉందని చెప్పేసి చూసి ఇక్కడికి వచ్చాం. చాలా బాగుంది, చల్లగా ఉంది. మన పిల్లలకు కూడా ఈ పండ్లు అవి చూపించాలి. పరిచయం లేదు, ఈ పండ్లు వీటి గురించి పరిచయం లేదు. అంజూరా అనగానే అంజూరా అంటే ఇది అంజూర్లానే ఉంది, అంజూరానే అనుకోవాలనుకో. అది సాగు చేస్తారు అంజూరా అనేది. ఇదేమో మొత్తగా ఆ విలేజ్లలో వాటర్ ఎక్కువగా ఉన్న ఏరియాలలో ఈ మొలుస్తూ ఉంటాయి జనరల్గా అడవులలోనే. ఓకే, అడవులలో దొరికేది ఏదైనా కూడా మనం ఫర్టిలైజర్ లేకుండా పండే పంట ఏదైనా మంచిదే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్.